హలో ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మీకు దాదాపుగా 35,000 పోస్టులు ఈరోజే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో ఇంటర్మీడియట్తో మరియు డిగ్రీతో కూడా ఉద్యోగాలు మనకు ఖాళీలు ఉన్నాయి. సో ఒకసారి దీని గురించి పూర్తి డీటెయిల్స్, దాని యొక్క ఆన్లైన్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్, ఎలిజిబిలిటీస్ మొత్తం ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఇక్కడ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ డేట్స్ ఒకసారి చూసుకుంటే దీని యొక్క పబ్లికేషన్ అయిందేమో 28 ఫిబ్రవరి ఈ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 1 మార్చ్ ఈవినింగ్ 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, ఈరోజు 1 మార్చ్ 4 గంటలకు దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఇది 31 మార్చ్ రాత్రి 12 గంటల వరకు దీని యొక్క అవకాశం ఇస్తున్నారు. సో క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ఏదైతే అప్లికేషన్ ఫీ కట్టాలో దాని క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో ఏప్రిల్ 5 వరకు చేసుకోవచ్చు. ఎస్బీఐ చలాన్ కట్టే వాళ్ళు కూడా ఏప్రిల్ 5 వరకు దీన్ని చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ చలాన్ కట్టే వాళ్ళు కూడా ఏప్రిల్ 5 వరకు వాళ్ళకి డేట్ ఇచ్చారు. సో ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 12th ఏప్రిల్. అదేవిధంగా ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి అది షెడ్యూల్ మీకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా ఒకసారి డేట్స్ ఆఫ్ సిబిటి అండ్ అదర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి ఇంటిమేటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ వెబ్సైట్లో దాని యొక్క సిబిటి 1 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వెబ్సైట్లో చెప్తామని చెప్పి మనకు నోటిఫికేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్తో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అదేవిధంగా డిగ్రీతో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు చూసే ముందు దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది నిరుద్యోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఒకసారి ఈ కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్. సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే 12th క్లాస్ నుంచి 12th క్లాస్ చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు దీంట్లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. ఇది జనరల్ 18 to 30 ఇయర్స్ కూడా ఏజ్ ఉంది. ఇది చాలా మంచి అవకాశం అందరికీ. సో 1 జూలై 2019 దీని యొక్క ఏజ్ కట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరిగింది. 1 జూలై 2019 వరకు వారు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ దీంట్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఒకసారి నేమ్ ఆఫ్ ది పోస్ట్ మీరు చూసుకోండి, జూనియర్ క్లర్క్ టైపిస్ట్. మీరు దీంట్లో ఇది లెవెల్ 2nd లెవెల్. ఇది మీకు లెవెల్స్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు. సో జూనియర్ క్లర్క్ టైపిస్ట్ 4,319 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 760 పోస్టులు ఇవ్వడం జరిగింది. జూనియర్ టైమ్ కీపర్ 17, ట్రైన్స్ క్లర్క్ 592 పోస్టులు ఇవ్వడం జరిగింది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టీసీ ఏదైతే ఉంటుందో, టికెట్ క్లర్క్ ఏది ఉంటుందో 4,940. మొత్తం టోటల్గా ఇంటర్మీడియట్తో 10,628 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ పోస్ట్ ఫర్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ అంటే డిగ్రీ ఉన్న వారికి ఎలాంటి నోటిఫికేషన్, ఎలాంటి జాబ్స్ దగ్గర ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ డిగ్రీతో ఇచ్చినటువంటి పోస్టులు ఏవైతున్నాయో వాటికి ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. అంటే 1 జూలై 2019 వరకు వారు 18 సంవత్సరాలు నిండిన వారే ఉండాలి. అదేవిధంగా 33 సంవత్సరాల లోపు వారే ఉండాలి. దీంతో పాటు ఇక్కడ వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అది మనం ముందు తెలుసుకుందాం. ఏజ్ రిలాక్సేషన్లో కూడా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా
ఏజ్ రిలాక్సేషన్ వారి వారి కేటగిరీని బట్టి ఉంది. సో అయితే ఇక్కడ పోస్ట్ గురించి చూసుకుంటే ట్రాఫిక్ అసిస్టెంట్ 88 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గూడ్స్ గార్డ్ 5748 పోస్టులు ఇవ్వడం జరిగింది. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 5638 పోస్టులు ఇవ్వడం జరిగింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 2873. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 3164 పోస్టులు. సీనియర్ టైమ్ కీపర్ 14. కమర్షియల్ అప్రెంటిస్ ఇది 259. సీనియర్ స్టేషన్ మాస్టర్ 6865 పోస్టులు. మొత్తము 24649 పోస్టులు డిగ్రీతో వారికి ఇవ్వడం జరిగింది. ఈ స్టేషన్ మాస్టర్ లాస్ట్ టైం అయాన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి రాజేష్ స్టేషన్ మాస్టర్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఇక ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ దీన్ని ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ కామన్ టు ద ఆల్ ద నోటిఫైడ్ పోస్ట్ ఇన్ ఆప్టెడ్ ఆర్ఆర్బి. సో అన్ని నోటిఫికేషన్స్కి అన్ని కేటగిరీస్కి ఒకటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో నుంచి మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. దీనికి మీరు చూసుకుంటే ఒకసారి రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి ఇన్వాల్వ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సిబిటి టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక ఏదైతే కేటగిరీ పోస్టులు టైపింగ్ స్కిల్ టెస్టులు ఏవైతే ఉన్నాయో వారికి ఆ స్కిల్ టెస్టులు కూడా ఉంటాయి. అంటే టైపింగ్ టెస్ట్ అదంతా ఉంటుంది. అదేవిధంగా కొన్ని డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది వారి యొక్క కేటగిరీకి తగ్గట్టుగా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సెలెక్షన్ ఈజ్ మేడ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ మెరిట్. మీకు వచ్చినటువంటి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఒకసారి మనం చూసుకుంటే ద డేట్ టైమ్ అండ్ వెన్యూ ఫర్ ద ఆల్ యాక్టివిటీస్, మీకు దాని యొక్క డేట్ టైమ్ వెన్యూ అనేది మీకు వచ్చేటువంటి అడ్మిట్ కార్డులలో అదేవిధంగా మీకు వెబ్సైట్లో మళ్ళీ మీకు క్లియర్గా తెలియపరచడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇక ఏజ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఆ ఏజ్ రిలాక్సేషన్లో ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారు ఉంటారో వారికి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారో హూ హ్యావ్ పుట్ ఇన్ మోర్ దాన్ 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్, ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారో వారు చేసినటువంటి సర్వీస్ డిఫెన్స్ +3 వాళ్ళు చేసినటువంటి సర్వీసు మరియు 3 సంవత్సరాలు అడిషనల్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్లలో కనుక ఎవరైనా ఓబీసీ వారు ఉంటే కనుక 33 సంవత్సరాలు +3 years వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే కనుక 35 సంవత్సరాలు +3 years వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదంటే దాంట్లో మళ్ళీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారు దాదాపుగా 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ విధంగా వారికి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ చాలా విస్తృతంగా దీనిలో వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అలాంటి స్పెషల్ కేటగిరీస్ ఎవరైనా ఉంటే కనుక వారు వెబ్సైట్లో వెళ్ళి మీరు మొత్తం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి జోన్ వైజ్గా కూడా నోటిఫికేషన్లో జోన్ వైజ్గా పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎవరి జోన్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలా చూసుకుంటే మనకు సికింద్రాబాద్ జోన్లో 3234 పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో అత్యధికంగా చూసుకుంటే ఈ గూడ్స్ గార్డ్ ఉంది. సో అది వెరీ మీకు మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది. సో ఇంతకంటే అవకాశం దొరకదు. సికింద్రాబాద్ జోన్లోనే మీకు ఇది ఉండడం జరిగింది వేకెన్సీస్. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలంటే 100% మీకోసము ఆర్ఆర్బి ఒక బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఆర్ఆర్బి బ్యాచ్లో మీకు టోటల్గా దాని యొక్క సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ నుంచి మార్క్స్ ఎలా ఉంటాయి, సో జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు, 35 మార్కులు అర్థమెటిక్ నుంచి ఇలా డిఫరెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పుకుంటూ మీకు ఆ యొక్క పరీక్షలకు మంచిగా ప్రిపేర్ చేయడానికి అయాన్ ఇన్స్టిట్యూట్లో ఆర్ఆర్బి కోసం ఒక బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు సంప్రదించండి. మంచి హైలీ ప్రొఫెషనల్ ఫ్యాకల్టీతో బ్యాచ్ని మనం ప్లాన్ చేస్తున్నాం. దాని యొక్క డేట్స్ మీకు
డెమో ఒకటి పెడతాము. ఆ యొక్క డెమో డేట్స్ మీకు త్వరలోనే ఇంటిమేట్ చేస్తాం. సో ఎస్ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. బెల్ బటన్ నొక్కడం ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త ఏదైనా వీడియోస్ పెడితే. అదేవిధంగా ఈ వీడియోస్ చాలామందికి ఉపయోగకరమైన వీడియోస్. నోటిఫికేషన్ వాళ్ళు వెబ్సైట్లో చూసినా కూడా కొన్ని అర్థం కాకుండా ఉంటాయి. కాబట్టి క్లియర్గా అర్థం అయ్యేలాగా చెప్తున్నాం. కాబట్టి ఒక వీడియోస్ని కూడా మీరు వేరే వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.